ఇక్కడ ఒక విషయం గమనించారా? 24+6 వేకెన్సీస్ ఇక్కడ. అంటే టోటల్ 30 వేకెన్సీస్. బట్ టోటల్ ఫిల్ అయిన పోస్ట్ వచ్చేసి 20 మాత్రమే. అలాగే 32+7 39 వేకెన్సీస్. ఇక్కడ ఓన్లీ 12. ఇదైతే దారుణం. లాస్ట్ ఇయర్ ఓన్లీ 12. మిగతా సీట్స్ అసలు ఫిల్ అవ్వట్లేదు. ఐ రియలీ వాంట్ యూ టు టేక్ 2 minutes అండ్ లుక్ ఎట్ దిస్. నేను ఇప్పుడు మీకు ఏదో ఎక్కడి నుంచో చూపించబోట్లేదు. ఏపీ హైకోర్టు వెబ్సైట్లో ఉండే డాక్యుమెంట్ అని మీకు చూపిస్తున్నాను. 2024లో ఏదైతే జేసీజీ ఎగ్జామ్ జరిగిందో దాని యొక్క రిజల్ట్స్ మనకి నవంబర్ 2024లోనే వచ్చేసాయి. రిజల్ట్స్ కనుక ఒక్కసారి చూస్తే ఓపెన్ కేటగిరీలో టోటల్ 11 పోస్ట్స్ ఉండేవి. బట్ ఈ 11 పోస్ట్స్లో 1, 2, 3, 4, 5 ఓన్లీ 5 పోస్ట్సే ఫిల్ అయ్యాయి. ఎందుకు? ఓన్లీ 5 క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ వైవా వాయిస్. అండ్ ఈ 5 క్యాండిడేట్స్ ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్స్ వచ్చేసేయి. మీకు అర్థమవుతుందా? మిగతా అసలు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు జేసీజే క్లియర్ అవ్వట్లేదు అనేది మీ మైండ్లోంచి తీసేసేయండి. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ లేదు, సీట్స్ మిగిలిపోతున్నాయి. ఇది ఓన్లీ ఓసీ కేటగిరీయే కాదు, మిగతా కేటగిరీ చూడండి. ఈడబ్ల్యూఎస్, కెన్ యూ లుక్ ఎట్ దిస్? ఈడబ్ల్యూఎస్లో టోటల్ 7 పోస్ట్స్, 2 women రిజర్వేషన్, నో క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఫర్ వైవా వాయిస్. అసలు ప్రిలిమ్స్ ఎలాగోలా గట్టెక్కేస్తున్నారు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో మినిమం 60% ఏదైతే ఓసీ కేటగిరీకి ఉందో అది తీసుకురాలేకపోతుంది. మిగతా కేటగిరీస్కి 50-55% ఏదైతే తీసుకురావాలో మెయిన్స్లో ఆ మార్క్స్ అసలు రావట్లేదు. వెరీ క్లియర్. ఇది 2024 చూపించాను. 2023లో కూడా మనం చూసాం 10 పోస్ట్ వేకెంట్ ఉండిపోయి. అందుకని ఇయర్ మనకు ఎక్కువ వేకెన్సీస్ వచ్చాయి. సో దీన్ని మనం ఒక అడ్వాంటేజ్గా తీసుకుందాం. కరెక్ట్ అనాలిసిస్ చేయండి, మీరే కూర్చోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంటాయి. సో చాలా టఫ్ ఎగ్జామ్, చాలా హెవీ కాంపిటీషన్ ఎగ్జామ్. అందుకనే నాకు జేసీజే క్లియర్ అవ్వట్లేదు ఉన్న మిత్స్ అన్నీ మీరు మర్చిపోండి. సెల్ఫ్ ప్రిపరేషన్తో ప్రిపేర్ అయినా, నా కోచింగ్లో ప్రిపేర్ అవుతుంది, ఎలా అయినా సరే నేను డెడికేటెడ్ ఎఫర్ట్ పెడతాను అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఇయర్ ఏపీ జేసీజే క్లియర్ చేయడం పాసిబుల్. Jan to December 1 yearలో మొత్తం ప్రొసీజర్ అయిపోతుంది అన్న నమ్మకం మీకుంది. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఏపీ హైకోర్టు వారు ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఇది. యూ కెన్ క్లియర్లీ సీ ఎగ్జామ్ హెవీ కాంపిటీషన్ వలన సీట్స్ మిగిలిపోవట్లేదు, హెవీ కాంపిటీషన్ వలన ట్రాక్ చేయలేకపోతున్నారు అనేది అబద్ధం.